డిఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మన ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము మ్యాథ్స్ స్టార్ట్ చేసుకొని ఉన్నాం కదా. సో నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్లో నేను అక్కడ 18 క్వశ్చన్స్, టోటల్లీ 18 క్వశ్చన్స్లో అక్కడ 9 క్వశ్చన్స్ నేను పార్ట్ 1లో చేస్తున్నాను. సో వీడియో లెంత్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రిమైనింగ్ 9 క్వశ్చన్స్ని ఇంకో పార్ట్ కింద చేస్తున్నాను. సో మనము టెస్ట్‌లోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అన్ని టెస్ట్‌లు మీరు రాయడానికి అవైలబిలిటీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిస్‌ప్లే అవుతాయి ఇక్కడ లైన్‌గా వరుసగా మనకి టెస్ట్‌లు అనేటువంటివి కనిపిస్తాయి. అండ్ ప్లేలిస్ట్ కూడా ఉంది. నేను ప్లేలిస్ట్ చేసి ఉంచాను ఇబ్బంది లేకుండా. సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసుకుంటే మీకు టెస్ట్‌లు అన్నీ కనిపిస్తాయి. అన్నీ రాసేసుకోవచ్చు. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని క్వశ్చన్స్‌ని అటెంప్ట్ చేయండి. నా డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్, డిఎస్సిలో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే. మీరు వీడియోని ఒక సెకండ్ పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ మీరు సొల్యూషన్ చేసిన తర్వాత కరెక్టా కాదా అనేటువంటిది ఎక్స్‌ప్లనేషన్ వినేసి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. మనం టెస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ చూస్తే x + y = 8 అండ్ xy = 12 అయితే x² + y² బై x - y హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? సో మనం ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ వాడు వాల్యూ ఇచ్చేసాడు, మనం సబ్స్టిట్యూట్ చేయాలంతే. ఇబ్బంది పడాల్సిన ఏరియాస్ అయితే పెద్దగా ఏమీ ఉండవు. ఓకేనా? ముందే మనము డిస్కరేజ్ అయిపోకూడదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు, x² + y² బై కింద ఏముంది, x - y హోల్ స్క్వేర్. ఈ x - y హోల్ స్క్వేర్ ఏ ఫార్ములాలో ఉంది? a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీనికి బదులుగా మనము డైరెక్ట్‌గా a - b హోల్ స్క్వేర్ ఇక్కడ అప్లై చేస్తే x² - 2xy ప్లస్ y². x - y హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది కదా, a - b హోల్ స్క్వేర్ a² - 2ab + b². సో ఈ ఫార్ములాలోకి మనము పెట్టేస్తున్నాము. ఈ పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడికి ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇది ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ ఇచ్చున్నాడా x + y ఎంత అంట, 8 అంట. దీన్ని ఏం చేయాలి, ఇరువైపులా వర్గం చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x + y హోల్ స్క్వేర్ = 8² అవుతుంది. 8². సో వేద్దాం ఇండెట్లెడ్‌గా. ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది a + b హోల్ స్క్వేర్కి వచ్చింది. a² ప్లస్ 2ab అంటే 2xy ప్లస్ b² అంటే y² = 8² కదా. 8² ఎంత, 8 8 64. 64. ఓకే. ఇది ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది అర్థమవుతుంది చూడండి. సో ఇక్కడ x² ప్లస్ y² ఇది ఇలాగే రాస్తాం. ఇక్కడ 2xy ఉందా, 2 ఇంటూ xy ప్లేస్లో xy ఎంత ఇచ్చున్నాడు, ఇక్కడ 12 ఇచ్చున్నాడు. xy ఎంత 12. ఓకే. సో 12 వేస్తాం = 64. నేను ఇది కలిపి రాశాను, ఇది పక్కకు రాశాను అంతే. ఓకే. డిఫరెన్స్ ఏం లేదు. సో x² ప్లస్ y² ప్లస్ 12 ఇంటూ 2 24 కదా. 12 2 24 = 64. ఇక్కడ ఏం చేయాలి, x² ప్లస్ y² అలాగే ఉంటుంది. 64 64. ఈ 24 అనేటువంటిది యువతలకు వస్తే మైనస్ అవుతుంది. సో -24. 64లో 24 పోతే ఎంత మనకి 40 వస్తుంది. ఎంత వస్తుంది, 40 వస్తుంది. x² ప్లస్ y² ఎంత, 40. ఇప్పుడు మనకి x² ప్లస్ y² వాల్యూ ఏమొచ్చింది, 40 వచ్చింది. మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఉంది కదా మనకు, ఇది ఉందా. సో దీన్ని కింద తీసుకొచ్చి రాసుకుందాం, లేదంటే ఇక్కడ ఇది రబ్ చేసేస్తా. ఇది ఒకసారి మీరు బ్యాక్ వచ్చి నోట్ చేసుకోవడానికనే ట్రై చేయండి. ఓకే. x² ప్లస్ y² వాల్యూ ఎంత, 40 వచ్చింది. సో 40 బై ఇక్కడ x² ప్లస్ y² ఉందా, దీన్ని కలిపి రాసే దగ్గరికి x² ప్లస్ y² ఇది మనం పక్కకు రాసుకోవచ్చు -2xy అని ఇలాగా. ఓకే. ఈ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు 40 వేస్తాం. 40 మైనస్ 2 ఇంటూ కదా xy ఎంత 12. సో 12. ఓకే. నెక్స్ట్ 40 బై 40 మైనస్ 12 2 24. 24 వేసేస్తాం. వేసిన తర్వాత 40 బై 40లో 24 పోతే ఎంత, 16 వస్తుంది. అవునా, 16 కదా. ఓకే. ఇక్కడ దీన్ని ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయాలి. 4 10s 40, 4 4s 16. మళ్ళీ 2తో 2 5s 10, 2 2s 4. ఆన్సర్ ఏమొచ్చింది, 5/2. లాస్ట్లో ఏమొచ్చింది ఆన్సర్, 5/2. ఇదిగో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 5/2. ఓకే. ఇలాగా సింపుల్గా ఉంటాయి. మనం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వీటి కోసము. జస్ట్ మనకి బేసిక్ తెలిస్తే సరిపోతుంది. ఇది కొంచెం నాకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో కొంచెం లెంతీ క్వశ్చన్ అంటే ఇదే. మిగతావన్నీ ఈజీగానే ఉన్నాయి. ఏమంట, -2 పవర్ 2m + 3 ఇంటూ -2 పవర్ m + 4 బై -2 పవర్ m - 4 -2 పవర్ 6 అంట. అయితే m వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీంట్లో మనము ఒక్కో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసే కంటే మనము ప్రాసెస్ చేయడమే మంచిది అని నా ఒపీనియన్ దీని ప్రకారంగా. సో ఇక్కడ చూస్తే -2 పవర్ 2m + 3 ఇంటూ -2 పవర్ m + 4 బై -2 పవర్ m - 4 -2 పవర్ 6 అంట. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. చూస్తే ఇది ఏ ఫామ్లో ఉంది, పైది. బైకి పైన ఉన్నటువంటిది a పవర్ m ఇంటూ a పవర్ n ఫామ్లో ఉంది. ఏ ఫామ్, a పవర్ m ఇంటూ a పవర్ n ఫామ్లో ఉంది. ఏమవుతుంది, a పవర్ m + n. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారము దీన్ని ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. పైదాన్ని చూస్తే
-2 పవర్ అంటే 2 -2లే ఉన్నాయి కదా! బేస్ ఈక్వల్‌గా ఉంది. సో, 2 ఏలు m+n పైన ఉన్న వాటిని ఎక్స్‌పోనెంట్స్‌ని ఘాతాంకాలని మనము కూడేస్తాం. కూడేస్తే ప్లస్ m+4 బై -2 పవర్ m-4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2 పవర్ 6 కదా! రైట్ 6 ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఇది ఉందా? ఈ ఫస్ట్ పైనున్న వాటిని కూడేస్తాం. కూడేసి ఈ కిందిది ఉందా? ఈ కింది దాన్ని పైకి తీసుకెళ్తాం. పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? ఎక్స్‌పోనెంట్ అనేది మైనస్ అవుతుంది. -2 పవర్ ఇక్కడ 2m + m 3m అవుతుంది. 3m ప్లస్ 3 + 4 ఎంత? 7 అవుతుంది. 7 ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది బైలో ఉన్నది పైకొస్తే ఇంటూ అవుతుంది. ఆ ఇంటూలో కూడా ఎలా అవుతుంది అనంటే -2 పవర్ ఈ ఘాతాంకం ఉంది కదా! ఇది మైనస్ అవుతుంది. -m-4 అవుతుంది. ఓకే. ఇది ఈజ్ ఈక్వల్ టు -2 పవర్ 6 అలాగే ఉంటుంది. సో, ఓకే. ఇక్కడ ఇది రబ్ చేస్తా. స్టార్టింగ్‌లో ఉన్నది రబ్ చేస్తా. రైట్. ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఇది వచ్చింది కదా! -2 పవర్ 3m + 7 3m + 7 ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది మళ్ళీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్‌లోకి వచ్చింది. మళ్ళీ మనం ఏమవుతుంది? ఏ పవర్ m + n అవుతుంది. అంటే ఇది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా! -m ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది లోపల. +4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -2 పవర్ 6 అవుతుంది. ఓకే. రైట్. ఇది రబ్ చేస్తే ఇక్కడ -2 పవర్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. 3m - m 3mలో ఒక m పోతే ఎంత? 2m ఉంటుంది. 2m ప్లస్ 7 + 4 11 అవుతుంది. అవునా? ఈజ్ ఈక్వల్ టు -2 పవర్ 6 ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? బేసెస్ ఆర్ ఈక్వల్ కదా! ఇక్కడ -2 ఉంది. ఇక్కడ -2 ఉంది. ఎక్స్‌పోనెంట్స్‌ని సమానం చేయాలి. అంటే ఏమవుతుంది? 2m + 11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే ఈ -2 ఇంకా పోతుంది. ఇది ఈక్వల్ కాబట్టి మనం దీన్ని తీసుకోము ఇంకా. ఓకే. ఇప్పుడు 2m ఈజ్ ఈక్వల్ టు 6 - 11 అవుతుంది. దీనికి ప్లస్ ఉంది కదా! ఇవతలకొస్తే మైనస్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు సో, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నార్మల్‌గా తీసివేతేయాలి. ఎట్లా? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయాలి. తీసేస్తే 11లో 6 పోతే ఎంత? 5 వస్తుంది. 5 ఇక్కడ ఏముంది? పెద్ద నెంబర్‌కి ఏం గుర్తుంది? మైనస్ గుర్తుంది. అవునా? 11 అనేది పెద్ద నెంబర్. పెద్ద నెంబర్‌కి ముందు ఏం గుర్తుంది? మైనస్ ఉంది. సో, 5కి ముందు మైనస్ పెట్టేస్తాం. ఈ 2 అనేది ఇవతల ఇంటూలో ఉంది కదా! ఇవతలకొస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. ఆన్సర్ ఏమొచ్చింది? -5/2. ఆన్సర్ ఎంత? -5/2. ఓకే. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రైట్. నేను వీడియోలో ఎంత అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా కొంచెం ఫాస్ట్ అయ్యుండొచ్చు. మీరు ఎక్కడైనా అర్థం కాని చోట వెనక్కి వెళ్ళి ఒక్క 10, 20 సెకండ్స్ మీరు బ్యాక్వర్డ్ చేసి వీడియోని ఒక్కసారి ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ వినడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ ఏంటంటే ఇంకోటి నేను ఇప్పుడు స్టెప్స్ రాసాను కదా! ఇది మీరు నీట్‌గా ఒక పేపర్‌లో నోట్ చేసుకోండి ఫస్ట్. నోట్ చేసుకుంటే అంటే మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసుంటారు. చేయరని కాదు. సో, మిస్టేక్ ఎక్కడన్నా ఉంటే అది చూసుకొని పేపర్‌లో నీట్‌గా నోట్ చేసుకొని ప్రాసెస్ ఒక్కసారి చూడండి. మీరు ఇది డీఎస్సీలో వచ్చిన క్వెషన్ కాబట్టి మళ్ళీ అడగడానికి ఇలాంటి మోడల్స్ అవకాశాలు దండిగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక క్వెషన్‌ని మంచిగా అర్థం చేసుకున్నారంటే ఇలాంటి ఎన్ని క్వెషన్స్ అయినా మీరు చేయగలుగుతారు. రైట్. దానికోసం మీరు కొంచెం నోట్ చేసుకొని దాన్ని ఆ ప్రాసెస్‌ని ఒక 2, 3 సార్లు చూడడానికి ట్రై చేయండి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే 2x + 1/4 + 3 ఈజ్ ఈక్వల్ టు x - 2/5 అయితే x వాల్యూ ఎంత? x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీంట్లో ఏం లేదు. ఈ రెండిటికి కసాకు కనుక్కోవాలి. అవునా? కసాకు కనుక్కుంటే ఏమవుతుంది? 4 వస్తుంది. దీనికి డినామినేటర్ ఏం లేదు కదా! 4 వస్తుంది. ఇక్కడ 4, 4 క్యాన్సిల్ అవుతుంది. 4, 4 క్యాన్సిల్ అయితే 2x + 1 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 4 ఉంది కదా! ఈ 4తో 3ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 4 3 జా 12 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు x - 2/5 ఇది ఇలాగే రాస్తాం. అంటే నేను ఇక్కడే డైరెక్ట్‌గా సింప్లిఫై చేశాను. అర్థమైందా మీకు? లేదంటే కింది స్లైడ్‌లో చెప్తున్నా. ఓకే. 2x ప్లస్ 1/4 ప్లస్ 3 కదా! ఇక్కడ ఏం చేసినామంటే మనము ఇక్కడ 4 ఉంది. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే బై 1 అనుకుంటాం. ఈ 4కి 1కి ఎల్సీఎం తీయాలి. ఎల్సీఎం తీస్తే ఏమొస్తుంది? సో, 4 వస్తుంది. డైరెక్ట్‌గా డినామినేటర్ 4 ఏస్తాం. 4 వచ్చింది కాబట్టి 4 ఏస్తాం. 4 ఏసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ఉంది కదా! 2x + 1/4ని మనకి ఎల్సీఎం 4 వచ్చిందా? ఈ 4తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 4, 4 క్యాన్సిల్ అయిపోయి మనకి 2x + 1 మిగులుతుంది. 2x + 1 నెక్స్ట్ ఇక్కడ 3/1 ఉంది కదా! ఏం లేదంటే 1. సో, 3/1 ఇంటూ 4 సో, డినామినేటర్‌లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు మల్టిప్లై చేస్తాం కదా! ఎల్సీఎంతో చేసినప్పుడు 3 4 జా 12 అవుతుంది. ఓకే. 3 4 జా 12 అవుతుంది. సో, 2x + 1 ప్లస్ 12 ఓకే. సో, ఇదే మనకు అక్కడ వచ్చింది. ఇదిగో ఇదే అక్కడ వచ్చింది. రైట్. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 2x + 12 + 1 13/4 ఈజ్ ఈక్వల్ టు x - 2/5 దీన్ని ఏం చేస్తామంటే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ అడ్డగుణకారం చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఉందా మధ్యలో? ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉంటే ఇలా అడ్డగుణకారం చేస్తాం. చేస్తే 5తో ఇటువైపు దాన్ని మల్టిప్లై చేయాలి. అడ్డగుణకారం అంటే 5తో ఇటువైపు దాన్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అలాగే చేస్తాం. 4తో ఇటువైపు దాన్ని మల్టిప్లై చేస్తాం. చేస్తే
5 2 జార్ 10 పక్కన ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 13 5 జా 60 సారీ 13 5 జా 65 ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ చేస్తే మైనస్ 4 2 జా 8 చేస్తే ఎక్స్లన్నీ ఒక వైపు తీసుకుందాం, నెంబర్స్ అన్నీ ఒక వైపు తీసుకుందాం. ఈ 4x యువతలకు వస్తే మైనస్ 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -8 ఈ 65 అవతలకి వెళ్తే -65 అవుతుంది. ఇక్కడ 10xలో 4x పోతే 6x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి కూడతాం మరియు అదే గుర్తు ఉంచుతాం. ఇక్కడ 73 అవుతుంది. రైట్. ఈ x అనేటువంటిది ఇక్కడ రబ్ చేస్తా. ఈ 6x ఉంది కదా, 6xలో 6 అనేటువంటిది అవతలకి వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు -73/6 అవుతుంది. ఇది డివైడెడ్ బై అవుతుంది కదా యువతలకి వెళ్తే. సో x ఈజ్ ఈక్వల్ టు -73/6 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మీరు నేను చేసేటప్పుడు ఒక్కసారి పేపర్లో నీట్గా నోట్ చేసుకోండి, ఒక బుక్లో కానీ నోట్ చేసుకొని ఒక్కసారి ఆ ప్రాసెస్ చూడండి. ఓకే, ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండి, వెరీ ఈజీ క్వశ్చన్. 6 యొక్క మొదటి 10 గుణిజాల మధ్యగతం ఎంత? 6 యొక్క మొదటి 10 గుణిజాలు అంటే ఏంటి? ఆ రకం రాసుకోవాలి, అంతే కదా. 6 ఒకట్లు 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60. సో ఇవే కదా 10 గుణిజాలు. 10 గుణిజాలు అంటే ఏంటి? ఆ రకం రాసుకోవాలి, అంతే. ఏ ఎక్కం అడిగితే ఆ ఎక్కం రాసుకోవాలి. రాసుకున్నాక మధ్యగతం అడుగుతున్నారు. మధ్యగతం అంటే ఏంటి? మధ్యలో ఉన్న నెంబరే మధ్యగతం అవుతుంది. ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న నెంబర్ ఏమవుతుంది? ఇటువైపు ఒక 4 పోతాయి, వెనక నుంచి ఒక 4 పోతాయి. ఇప్పుడు మధ్యలో మిగిలేది ఏంటి? ఇవి 2 మిగులుతాయి. సో ఒక నెంబర్ మిగిలితే మనకు అదే ఆన్సర్ అయ్యేది, కానీ 2 నెంబర్లు మిగిలాయి. 2 నెంబర్లు మిగిలితే ఏమవుతుంది? ఆ రెండింటిని ఏం చేస్తాం? ప్లస్ చేసి బై 2 చేస్తాం. ప్లస్ చేసి బై 2 చేస్తాం. ప్లస్ చేస్తే ఎంత? 66. బై 2 చేస్తే ఎంత? 2 3 జా 2 3 జా ఓకే 33. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, 2 టేబుల్తో కొట్టేసాం కదా. 2 1 జా 2 3 జా 2 3 జా 33 వచ్చింది. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. అంటే క్వశ్చన్ మనం చూసే విధానంలో ఉంటుంది. మనకి వస్తే సింపుల్ అనిపిస్తుంది, రాకపోతే టఫ్ అనిపిస్తుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 12,405 గ్రాములని కిలోగ్రాముల్లో రాయండి, అంటే కేజీల్లో రాయాలి. ఏమైనా కష్టం ఉందా ఈ క్వశ్చన్లో? ఇక్కడ చూడండి, 12405. ఓకే, ఇవి గ్రాములు. కిలోగ్రాములకు మార్చాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా డివైడెడ్ బై 1000. 1000తో మనము భాగాహారం చేయాలి. ఓకే, 1000తో భాగాహారం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయా? 3 జీరోస్ ఉంటే 3 జీరోస్ కొట్టేసి ఇక్కడ 3 ప్లేస్లకి ముందు పాయింట్ రావాలి. ఏమొస్తుంది? 3 ప్లేస్లకు ముందు పాయింట్ వస్తుంది. ఏమొస్తుంది అప్పుడు? 12.405 అంటే 12 కేజీల 405 గ్రాములు. ఇక్కడ ఉంది ఆన్సర్ చూడండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏమైనా కష్టం ఉందా? లేదు, మాకు ఈ పాయింట్ పెట్టుకునేది ఏదో మాకు అర్థం కాలేదు అని అనుకుంటే సింపుల్ వేలో చెప్తున్నా చూడండి. ఇక్కడ 12,405 గ్రాములు అంటున్నాడా, అంటే 12,000 గ్రాములు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాయి. 12,000 గ్రాములు, ఇంకోటి పైన 405 గ్రాములు ఉంది, అవునా? ఇప్పుడు కిలోగ్రాములు అంటే కేజీల్లో చెప్పండి అంటున్నాడు. కేజీల్లో చెప్తే ఏమవుతుంది మనకి? ఇది ఏమవుతుంది? 12,000 గ్రాములు అంటే ఎన్ని కేజీలు? 12 కేజీలు, అవునా? 12,000 గ్రాములకి 12 కేజీలు. 12 కేజీల తర్వాత ఏమవుతుంది? 405 గ్రాములు పైన అలాగే రాసేస్తాం. ఏమొచ్చింది? 12.405. ఇదిగో ఇక్కడ ఉంచుడండి. ఏమైనా కష్టం ఉందా ఈ క్వశ్చన్లో? ఓకేనా? సింపుల్ వేలో మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ దీనికి. ఓకే, రైట్. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజము ఏబిసిడిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు, బీసీ వచ్చి 10 సెంటీమీటర్లు మరియు భూమి సిడికి అనురూప ఎత్తు 6 సెంటీమీటర్లు మరియు భూమి ఏడికి అనురూప ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అంటున్నాడు. ఇది క్వశ్చన్ చూడడానికి ఏదో తికమకగా అనిపిస్తుంది, కానీ మనకేం లేదు దీంట్లో. అనురూప ఎత్తు మరియు భూమి అడుగుతున్నాడు. ఈ అనురూప ఎత్తు మరియు భూమి ఇది చూస్తేనే మనకి ఒక ఫార్ములా అయితే గుర్తు రావాలి. ఏంటి అని అంటే ఏ చతుర్భుజంలో కానీ భూమి ఇంటూ నీట్గా రాదు, బేస్ ఇంటూ హైట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. 2 బేసులు 2 హైట్లకి ఈక్వల్ కావాలి. ఇది మనకి సింపుల్ ఫార్ములా. 2 బేస్లు ఏమున్నాయి దీంట్లో చూస్తే ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు మరియు భూమి సిడికి, అంటే భూమి ఏంటి? సిడి అనేటువంటిది భూమి. సో ఇక్కడ బేస్ ఒకటి సిడి వేసుకుంటే ఇంటూ అనురూప సిడికి ఈ బేస్కి సిడి అనేటువంటి బేస్కి హైట్ ఎంత అంట? 6 అంట. అయితే ఇక్కడ ఏడి అనేటువంటి హైట్కి, ఓకే, భూమి ఏడీకి అనురూప ఎత్తు హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత అని మనల్ని అడుగుతున్నాడు, మనకు తెలియదు. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఏడి కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దాం? డయాగ్రామ్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? డయాగ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పారలలోగ్రామ్ వేసేద్దాం. వేసేస్తే ABCD. ఓకే, రైట్. వేసుకున్నాక ఏబీ ఎంత? 24. ఇదిగో ఏబీ ఇది 24 అంట. ఇది 24 ఉంటే దీని కింది కూడా 24 ఉంటుంది, అవునా? ఎదురెదురు భుజాలు మనకు సమానం కదా. నెక్స్ట్ బీసీ వచ్చి 10. ఇదిగో బీసీ ఇది 10 అయితే ఇది కూడా 10 ఉంటుంది. ఎదురెదురు భుజాలు సమానము, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకే, నెక్స్ట్ సిడీకి అనురూప ఎత్తు. ఈ సిడి ఉంది కదా, ఈ సిడీకి అనురూప ఎత్తు ఇదిగో ఇది ఎంతంట? 6 అంట. ఓకే, అలాగే ఏడీకి అనురూప ఎత్తు ఎంత? ఇదిగో ఏడీ ఇది కదా,
ఈ ఏడీకి అనురూప ఎత్తు అని అంటే ఇలా వస్తుంది. ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏడీ ఎంత మనకి ఇక్కడ 10 కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 10 ఇంటూ హెచ్, ఇది ఇలాగే వేస్తాం. సీడీ ఎంత, సీడీ ఇదిగో 24 అవునా, డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా 24 ఇంటూ 6 అయిపోయి. ఇంకా మనకు తెలిసిన వాల్యూస్ వేసుకున్నాం, తెలియని వాల్యూస్ వదిలేసినాం. ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది, ఇదిగో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అంతే, ఏం లేదు మనకి ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేస్తాం. 2 5 2 3 ఓకే. నెక్స్ట్ ఈ 3తో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఏం మిగిలింది, 24 ఇంటూ 3 కదా, ఈజ్ ఈక్వల్ టు, ఇది కొంచెం చిన్నగా వేస్తాం పైకి, ఓకే రైట్. ఇక్కడ ఏం మిగిలింది, 25 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ హెచ్ మిగిలిందా, మిగిలింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇంటూ చేద్దాం. 3 4 12, 3 2 6 1 7 కదా, ఇది ఇంటూ చేస్తే 27 వచ్చింది. ఇక్కడ ఇంటూ 5 ఉన్నది కిందికి వస్తే బై 5 అవుతుంది. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు హెచ్, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 72, 5 1 5, 2 మిగులుతుంది, 2 కిందకి వస్తే 5 4 20, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ 0 పెడితే 2 5 25. ఆన్సర్ ఎంత, 14.5 వచ్చింది. ఎక్కడ ఉంది ఆన్సర్, సారీ 5 4 20 కదా, 14.4 వస్తుంది. 14.4, ఇదిగో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అబ్జర్వ్ చేస్తే ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1296 అంటున్నారు. అయినా దాని పక్క తల వైశాల్యం ఎంత? సో సంపూర్ణ తల వైశాల్యం మనకు 6a² అవుతుంది. 6a² వచ్చి మనకి 1296 అవుతుందంట. అలాగే పక్క తల వైశాల్యం అడుగుతున్నారు. పక్క తల వైశాల్యం 4a² అవుతుంది. సో 6a² వచ్చి 1296 అయినప్పుడు 4a² ఎంత అవుతుంది? ఈజీగా చేసేయచ్చు మనం దీన్ని. సో దీన్ని కనుక చూస్తే 4a² అనేది ఇప్పుడు ఇక్కడ 6a² వచ్చి 1296 అయినప్పుడు ఇక్కడ మనం 4a² కనుక్కుంటున్నాం, అంటే తక్కువే అవుతుంది. తక్కువ అయితే సూత్రం తక్కువ బై ఎక్కువ. ఏది తక్కువ, 4a² తక్కువ. ఎక్కువ ఏది, 6a² ఎక్కువ అవుతుంది. 6a² ఎక్కువ. ఓకే, ఇంటూ మిగిలింది ఎంత, 1296. సో దీన్ని కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ a² క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 6 1 6 2 12, 6 1 6, 6 6 36 అవుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే 216 ఇంటూ 4 అవుతుంది కదా. దీన్ని చూస్తే 4 6 24, 4 1 4, 5 6, 4 2 8. సో దీనికి ఆన్సర్ వచ్చి 864 ఈజ్ ద ఆన్సర్. 864 అనేటువంటిది దీనికి ఏంటి, ప్రక్కతల వైశాల్యం అవుతుంది. సో ఇలా సింపుల్ వేలో మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ 18 క్వశ్చన్స్ అయితే నాకు అడిగినటువంటి నా డిఎస్సి బిట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం నార్మల్గా ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకుందాం. ముందు నా డిఎస్సి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్లో ఈ 2 అయితే చేయడం జరిగింది. సో డిఎస్సిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. దీనివల్ల మనం చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది తెలుస్తుంది. దానివల్ల మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇవి చేయడం జరిగింది. సో వీడియోని చివరి వరకు చూసి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్, మోర్ టెస్ట్. అండ్ నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం.